ఘనంగా జ్యోతిబా పూలే వర్ధంతి వేడుకలు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిబా పూలే 134వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జ్యోతిబా పూలే అణగారిన సమాజ అభ్యున్నతి కోసం అంకిత భావంతో పనిచేసిన గొప్ప సంఘ సంస్కర్త ఆయన అన్నారు. సమాజంలో స్త్రీలు నిరక్షరాస్యులుగా మారితే ఈ సమాజం ఎలా అభివృద్ధి చెందుతుందని, స్త్రీల కొరకు సంస్కరణలను తయారు చేసిన తన భార్యను కూడా చదివించి ఒక ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దిన మహనీయుడన్నారు. ఆయన సమాజం కోసం, దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాల ప్రజల వారి హక్కుల కోసం పోరాడిన నాయకుడన్నారు. నేటి యువతరం సమాజంలో ఆయనను నడిచిన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు శంకర్ గౌడ్, భానుచందర్, పంజా విజయ్ కుమార్, పోచమ్మల అశ్విని శ్రీనివాస్, మెట్టు గంగారం, సుంకోజు దామోదర్, జహీరుద్దీన్, పాతూరి రాజు తదితరులు పాల్గొన్నారు. మరి మహనీయులు జ్యోతిబా పూలే వర్ధంతి రామాయంపేట పట్టణంలో జరుపుకోవడం ఎంతో సంతోషకరంగా ఉంది. మరి ఆయన ఆశయాలు మన దేశానికే స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. ఆయన వాళ్ళు కృషితోని మహిళలు కూడా ముందుకు రావాలి. మహిళలు అణచివేతకు గురయ్యే సమయంలో ఆయన ఒక ఉక్కుపాదంతో ముందుకు నడిచి మహిళలకు చదువు రావాలి, మహిళలు కూడా ముందుకు సాగాలి, మహిళలు కూడా ఈ దేశంలో ఒక భాగం అనేసి ఆయన ఎంతో దేశానికి స్ఫూర్తిగా నిలబడిండ్రు. అట్లనే మేము ఆయన ఆశయాలను ఈ దేశంలో కొనసాగిస్తామనేసి నేను ఈ సందర్భంగా ఆ రోజుల్లో కూడా ఒక మహిళలను సరైన గౌరవం దక్కించడానికి, ఇంట్లో నుంచి బయటకు రానికి సమయంలో తన భార్యను సమాజ సేవ కోసం, అదేవిధంగా ఉపాధ్యాయ వృత్తితో చదివించి మహిళలకు సరైన గౌరవం దక్కాలనేటువంటి ధ్యేయంతో పనిచేసినటువంటి గొప్ప మహనీయులు పూలే గారు. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నారు. అదేవిధంగా ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ఎల్లవేళలా వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని సమాజంలో రుగ్మతలను తొలగిస్తూ మనం రాబోయే తరానికి మంచి చేకూర్చాలని కోరుకుంటూ ఈరోజు పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు సమర్పిస్తున్నారు. జై పూలే, జై పూలే, జై పూలే, పూలే ఆశయాలను ఈరోజు రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో పూలే మొత్తం బీసీల ఐక్యతతోటి, బలహీన వర్గాల ఐక్యతతోటి, ప్రతి ఉన్నత వర్గాల ఐక్యతతోటి ఈ రోజు రామాయంపేట పట్టణంలో పూలే గారి 135వ వర్ధంతి సందర్భంగా పాల్గొని అందరం మూలమాలలు సమర్పించుకొని ఆయన ఆశయాలు కొనసాగించాలని చెప్పేసి మేము రామాయంపేట ప్రజలకు కానీ చుట్టుపక్కల గ్రామ ప్రజలకు కానీ మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. మరి 200 సంవత్సరాలు 180 సంవత్సరాల క్రితమే బడుగు బలహీన వర్గాల కోసం ఉన్నత వర్గాలను ఎదిరించి ఆ రోజు చదువు అంటే అంటరానితనంగా చూసే రోజులు అవి పెత్తందారులు కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో మరి పూలే దంపతులు వాళ్ళంతా వాళ్ళే విద్య నేర్చుకుని తన భార్యకు విద్యని అందించి మరి బడుగు బలహీన వర్గాలకు మరి అప్పుడున్నటువంటి సమస్యలను దీర్ఘంగా ధైర్యంతో, ముక్కవని ధైర్యంతో ఎదిరించి వాళ్ళు కొట్టినా కానీ, ఎంతో ఇబ్బంది పెట్టినా కానీ మరి ఒక అంకితంతో మరి వాళ్ళు నిలబడి ఒక సమాజానికి మెసేజ్, చదువు అంటే ఏంది, చదువు సంతలంటే ఏంది, మనం ఏ విధంగా ఉండాలి, మనం ఐక్యతతో ఏ విధంగా ఉండాలని చెప్పేసి మన ప్రపంచానికి 150-180 సంవత్సరాల క్రితమే చాటి చెప్పినటువంటి మహనీయులు ఏదైతే ఉన్నదో పూలే గారి జ్యోతిబా పూలే దంపతులను మనం ఈ రోజు స్మరించుకోవడం ఎంతైనా అవసరం ఉందని చెప్పేసి మేము బీసీ సంఘం తరఫున కానీ రామాయంపేట ప్రజల తరఫున కానీ మేము కోరుకోవడం జరుగుతుంది. జై జ్యోతి అయినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతిని ఈ రోజు రామాయంపేటలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఏదైతే మనకు స్వాతంత్రం పూర్వము ఏదైతే ఆధిపత్య కులాల అహంకారంతో బడుగు బలహీన వర్గాలను అణిచివేసిన సందర్భంలో పూలే అనేటువంటి ఒక మహనీయుడు వచ్చి బడుగు బలహీన వర్గాలకు నేనున్నానని వెన్నుదన్ని ముందుకు రావడం జరిగింది. ఎప్పుడైతే అప్పుడు బడుగు బలహీన వర్గాలకు విద్య అనేది అందరి ద్రాక్షగా ఉండేది. తన భార్యను చదువు చెప్పి మొట్టమొదటి మహిళా టీచర్ను మన దేశానికి అందించినటువంటి ఘనత పూలే గారికి దక్కుతుంది. కాబట్టి మనము పూలే గారి అడుగుజాడల్లో నడిచి బడుగు బలహీన వర్గాలకు మనము దిక్సూచిగా ఉండాలని కోరుకుంటున్నాం. బడుగు బలహీన వర్గాల
కులాల ఐక్యత సాధిద్దాం సాధిద్దాం